హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లర్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 7. లాస్ట్ 6 ఎపిసోడ్స్ అందరూ విని బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ఫస్ట్ వన్, అరిస్టోక్రసీ అంటే ఏ గవర్నమెంట్ బై ద నోబుల్స్. దాని అర్థం ఏంటంటే ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళ చేత ఆ గవర్నమెంట్ అనేది నడపబడితే దాన్ని అరిస్టోక్రసీ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ అసెస్టిక్ అంటే సన్యాసి, వన్ హూ డినైస్ ఆన్ సెల్ఫ్ ఆర్డినరీ బాడీలీ అంటే ఎవరైతే శారీరకంగా కోరికలు కానీ ఇవన్నీ వదులుకొని ఉంటారో వారిని అసెస్టిక్ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ ఆస్ట్రోనమీ, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ లైక్ సన్, మూన్, స్టార్స్, ప్లానెట్స్ ఎక్సెట్రా అంటే సెలెస్టియల్ బాడీస్ గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. సెలెస్టియల్ బాడీస్ అంటే సన్, మూన్, ఇంకా ప్లానెట్, గ్యాలక్సీస్, యూనివర్స్, దీని అన్నిటి గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ అబటైర్ అంటే ఏ ప్లేస్ వేర్ యానిమల్స్ ఆర్ స్లాటెడ్ ఫర్ ద కన్జంప్షన్ యాజ్ ఫుడ్. ఎక్కడైతే యానిమల్స్ని ఫుడ్ కోసం చంపేస్తారో అంటే మీట్ కోసం చంపేస్తారో ఆ ప్లేస్ని అబటైర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో చూసినట్టయితే ఫారిన్ కంట్రీలో మీట్ కోసం ఒక ప్లేస్లో యానిమల్స్ అన్నిటిని చంపేసి అవన్నీ ముక్కల కింద పీసెస్ చేసి దాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ చేసే ప్లేస్ని అబటైర్ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ అబాలిష్ అంటే ఫార్మల్లీ పుట్ అన్ ఎండ్ టు ఏ సిస్టమ్. ఏదైనా ఒక సిస్టమ్కి ముగింపు అనేది ఇస్తే దాన్ని అబాలిష్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో చూసినట్టయితే ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది. అంటే భర్త చనిపోతే ఆ కట్టెల మీద భర్తతో పాటు భార్యను కూడా బతికుండగానే తగలబెట్టేశారు. అది పాత రోజుల్లో. ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేశారు. అలా రద్దు చేయడాన్ని అబాలిష్ అని అంటారు. ఈరోజు మనం నేర్చుకున్న సమరీ చూసినట్టయితే ఫస్ట్ వన్ అరిస్టోక్రసీ అంటే నోబుల్స్ చేత గవర్నమెంట్ పాలించబడితే అంటే డబ్బున్న వాళ్ళ చేత గవర్నమెంట్ అనేది పాలించబడితే దాన్ని అరిస్టోక్రసీ అంటారు. రెండోది అసెస్టిక్ అంటే వన్ హూ డినైస్ ఆన్ సెల్ఫ్ ఆర్డినరీ బాడీలీ ఎవరైతే తన కోరికలను చంపేసుకొని కోరికలు లేకుండా మనిషి శరీరం మీద కూడా ఆశలు లేకుండా బ్రతుకుతారు వారిని అసెస్టిక్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సన్యాసి. థర్డ్ వన్ ఈజ్ ఆస్ట్రానమీ, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్ గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. అంటే చంద్రుడి గురించి, సూర్యుడి గురించి, ప్లానెట్స్ గురించి, ఇంకా యూనివర్స్ గురించి, వీటిలన్నిటి గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ అబటైర్ అంటే మాంసం కోసం జంతువుల్ని వధించే స్థలాన్ని అబటైర్ అంటారు. ఫిఫ్త్ వన్ ఈజ్ అబాలిష్. అబాలిష్ అంటే ఏదైనా ఒక సిస్టమ్కి దాంతో ముగింపు పలికే దాన్ని అబాలిష్ అంటారు. ఇవి మనం నేర్చుకున్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఎపిసోడ్ 7. ప్రతిరోజు ఎపిసోడ్స్ లైన్గా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇన్కేస్ ఎవరైనా చూసిన తర్వాత కూడా మర్చిపోతే ఒకసారి మళ్ళీ చూసి 2-3 టైమ్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే అది ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.